హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు బామ్మ మజాక కామెడీ కథ థర్డ్ పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. ముహూర్తం ఖరారవగానే అన్నపూర్ణమ్మ ఉభయ ఖర్చులు పెట్టి మనవడి పెళ్ళి ధూమ్ధామ్గా చేద్దామని ఆశపడింది. కానీ కుటుంబ దంపతులు, అమ్మ పెద్ద మనసు చేసుకుని పైసా కట్నం తీసుకోకుండా మా పిల్లను మీ ఇంటి కోడల్ని చేసుకుంటున్నారు, అలాగే మాకున్నంతలో పెళ్లి చేసి కన్యాదాన ఫలం దక్కించుకునే భాగ్యం కలిగించి పుణ్యం కట్టుకోమని ప్రాధేయపడుతుంటే వాళ్ళ ఆత్మాభిమానాన్ని కాదనలేక సరేనంది. నెల తిరిగేసరికి ఇంటి ముందు తాటాకుల పందిరి కింద సన్నాయి మేళాల మధ్య పద్మావతి వెంకటేశ్వర కళ్యాణం తూతు మంత్రంగా జరిగిపోయింది. పీటల మీద బామకొన్న కంచిపట్టు చీర, ఒంటెడు నగలతో మిలమిలా మెరిసిపోతున్న పెళ్లి కూతురును చూసి లోపల ఆనందంతో మురిసిపోయిన బామ్మగారు మనోడి పెళ్ళి ఎంత అట్టహాసంగా చేస్తుందో చూడాలని ఆరాటపడి వచ్చిన బ్యాంక్ స్టాఫ్, మేనేజర్ సార్ పెళ్ళి అచ్చు గుండమ్మ కథలో ఎన్టీఆర్ పెళ్ళిలా భలే తమాషాగా ఉంది కదూ అంటూ ముసిమిల్లు నవ్వులు నవ్వుతూ చెవులు కోరుకోవడం విని సిగ్గుతో చితికిపోతూ, చిచి ఇదంతా బామ్మ చాదస్తం వల్లేనని వెంకి పటపట పళ్ళు కొరుక్కున్నాడు. దానికి తోడు పద్మ శోభనం గదిలో అడుగుపెట్టగానే చిరిసిగ్గులు వెలకబోస్తూ పాల గ్లాసు చేతిలో పెట్టి ఒక్క క్షణం కళ్ళు మూసుకోమని చెప్పి మంచం కిందున్న ట్రంకు పెట్టెలోంచి లంగా ఓణి తీసి చిటికలో చుట్టబెట్టుకుని బామ్మ ముచ్చటపడి తెచ్చిన మల్లెపువ్వు లాంటి సరిగంచు పట్టు చీరను పైనంగా మడత పెట్టి భద్రంగా దాసేసి వచ్చి పక్కనే కూర్చుంది. అదేమిటని అడిగితే నవ్వుతూ, పట్టుచీర బోల్డంత ఖరీదండి, అందుకే పక్కలో నలిగిపోనీయకుండా జాగ్రత్తగా దాచుకుంటే ఎంచక్క దర్జాగా మా చెల్లెల పెళ్ళిళ్ళకి కట్టుకోవచ్చు. మా అమ్మ మొన్న కట్టుకున్న పట్టుచీర తన పెళ్లి నాటిది తెలుసా అని కళ్ళింతింత చేసి చెప్తుంటే అతగాడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్లే అనిపించింది. ఏరికోరి ఇంత పిసినారి పిల్లను అంటగట్టిన బామ్మ మీద పీకల దాకా కోపం వచ్చిన ఆ టైంలో చందమామల ముద్దుగా ఉన్న ఆ మొహం చూసి ఏమీ అనలేక పోలేమని సర్దుకుపోయాడు. కాపురానికి వచ్చిన తొలి రోజే బామ్మని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలన్న భర్త ఆజ్ఞను జవదాటకుండా పద్మావతి ఇంటి పని వంట పని మొత్తం నెత్తినేసుకొని చేయడం చూసి మనవరాలి బుద్ధిమంతనానికి అన్నపూర్ణమ్మ ఆనందంతో తడిసి ముద్దైన రాత్రికి ఆ పిల్ల కంచంలో వడ్డించిన ఆనపకాయ తొక్కు పచ్చడి, బీరకాయ చెక్కు కూర చూసి కంగు తిని కక్కొచ్చేంత పని అయింది. కానీ తినకపోతే పాపం కొత్త పెళ్లి కూతురు చిన్నపుచ్చుకుంటుందని కాస్తంత పచ్చడి నాలికి రాసుకుని మొహం చిట్లించి చూస్తున్న మనవడికి చట్నీ చాలా బాగుంది నాన్న తిను అంటూ నవ్వలేక నవ్వుతూ సైగ చేసింది. అమ్మమ్మ మెచ్చుకోలుకు పద్మావతి సంబరపడిపోయి, కూరల ఖర్చు కలిసి వస్తుందని మా అమ్మ రోజు ఇలాగే చేస్తుంది, పైగా కాయగూరల్లో లోపలి గుజ్జు కంటే పైనుండే తొక్కలే ఆరోగ్యానికి చాలా మంచివని స్కూల్లో మా మామ సైన్స్ మాస్టర్ కూడా ఎప్పుడు చెప్పేవాళ్ళు. కళ్ళు చక్రాల్లో తిప్పుతూ తొక్క కూరల్లో దాగిన ఆరోగ్య రహస్యాన్ని వివరిస్తుంటే ఇద్దరు తెల్లమొహాలేసి వింటూ ఆ పూటకి ఎలాగో భోజనం అయిందనిపించి లేచారు. వారం గడిచేసరికి పద్మావతి గుక్క తిప్పుకోకుండా రోజు అవే పొదుపు మంత్రాలు చదువుతూ తిండి విషయంలో పెట్టే టార్చర్ తట్టుకోలేక బామ్మ మనవాళ్లకు అర్ధాకలితో చిక్కి సగమయ్యే పరిస్థితి వచ్చింది. ఉదయం లేవగానే బామ్మ ఇచ్చే చిక్కటి ఫిల్టర్ కాఫీ గొంతులోకి జారితే కానీ మంచం దిగి అలవాట్లేని వెంకేకి కాఫీ ఖర్చు ఎక్కువ అవుతుందంటూ భార్య ప్రేమగా ఇచ్చే గ్లాసు రాగి జావా అస్సలు మింగుడు పడకపోగా ఆ వాసన నచ్చక ఒకటే వాంతులు. అన్నపూర్ణమ్మకేమో దాన్ని హరాయించుకోలేక ఆపసోపాలు. అయినా సరే మనవరాలి మనసు నొప్పించడం ఇష్టం లేక పాపం పిచ్చిపిల్ల లేవిళ్ళలో పెరగడం, పైగా ఇన్నాళ్ళు తలిచాటున పెరిగింది కదా, అందువల్ల ఆవిడ అలవాట్లే దీనికి అబ్బినట్టున్నాయి. నెమ్మదిగా ఇక్కడి పద్ధతులు అలవాట్లు అదే తెలుసుకుంటుందిలే, అంతదాకా కాస్త ఓపిక పట్టమని చాటుమాటుగా రోజు మనవడికి సర్ది చెబుతూనే ఉంది. ఇంతలో పద్మావతి మరో పెద్ద షాక్ ఇచ్చింది. ఆ రోజు లంచ్ బాక్స్లో తనకిష్టమైన పులిహార చేసి పెట్టానని చెప్పగానే హుషారుగా లొట్టలేస్తూ కారెక్కిన వెంకి సాయంత్రం ఇంటికి రాగానే ఉస్సురంటూ సోఫాలో చతికిలబడి బాక్సు విసిరిడి ఎలకేసి కొట్టి బామ్మకేసి కోపంగా చూస్తూ, పేదింటి పిల్ల అయితే కష్టం సుఖం మా బాగా తెలుసుకుందంటూ తీసుకొచ్చి నా నెత్తిరెక్కించావు కదా,
ఇప్పుడు చూడు నీ ముద్దుల మనవరాలు నిర్వాకం. రాత్రి మిగిలిన చద్దనంతో పులిహోర చేసి నా మొహాన పడేసింది. లంచ్ టైంలో బాక్స్ ఓపెన్ చేయగానే పాచిపోయిన కంపు కొడుతుంటే భరించలేక డస్ట్బిన్లో పడేశాను. స్టాఫ్ అందరూ నా ఏడుపు మొహం కేసి వింతగా చూస్తుంటే సిగ్గుతో చచ్చిపోయినంత పనైంది తెలుసా అంటూ రుసరుసలాడాడు. మనవరాలి అమాయకత్వానికి వీణాస్తనానికి జాలేసిన ఎలా సమర్థించాలో అర్థం కాని పెద్దావిడ మనవడి చిందులు శివాలు అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. బామ్మ మౌనం చూసి అతగాడు ఉక్రోషంతో మరికాస్త రెచ్చిపోయి, అసలు నాకు ఈ తలనొప్పంతా నీ వల్లేనే. రాత్రి దీన్ని తీసుకుని మూవీకి వెళ్ళానా? వెనక సీట్లో ఎప్పుడొచ్చి కూర్చుందో మా క్యాషియర్ రోజీ. పక్కనే మన ఫ్రెండ్ చెవిలో ఆయనే మా మేనేజరు. ఉట్టి చాదస్త మనుషునికో నాలాంటి మోడర్న్ బ్యూటీ కళ్ళెదురుగా కనిపిస్తున్నా కనీసం తలెత్తి చూడని అపరప్రవాక్షుడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో కానీ సోమిదమ్మను ఆ కట్టుబట్టు చూడు ఒట్టి నాటు అంటూ గుసగుసలాడడం చెవులారా విన్నాను. మొన్నటికి మొన్న ఆ నైటు చెప్పుకుంటే సిగ్గుచేటని నీ ముందు నోరు విప్పలేదు కానీ అంటూ ఆవేశంలో భార్య పట్టుచీర పెట్టెలో దాచిన వైనం పూసగుచ్చినట్టు వివరించాడు. బిత్తరపోయిన అన్నపూర్ణమ్మ లోపల జంకుతూనే, సర్లే అది తెలిసి తెలియక పొరపాటు చేసింది అనుకో. మరి నువ్వు పేరుకి పెద్ద బ్యాంక్ మేనేజర్వి, 4 గోళ్ల మధ్య జరిగే మొగుడు పెళ్ళాల సరసాలు మూడో కంటికి తెలియనివ్వకూడదన్న ఇంగితం నీకుందా? ఇక మీదట గదిలో మీ తిప్పలేమో మీరు పడండి, కానీ ఇలాంటివి నా దాకా రానివద్దు అని గట్టిగా గదమాయించి మనవడి నోరు టక్కున మోయించింది. ఆ తర్వాత కిచెన్లో కూర్చుని కంటతడి పెట్టుకుంటున్న మనవరాల్ని దగ్గరకు తీసుకుని అనునయంగా భుజం తట్టి, పిచ్చిపిల్ల, ఈ మాత్రానికి బాధపడితే ఎలాగే? మొగుడు పెళ్ళాల మధ్య ఇలాంటి చిన్న చిన్న కోపతాపాలు, ఆటలో అరటిపళ్ళు లాంటివి అంతగా పట్టించుకోకూడదు అంటూ ఓదార్చి కళ్ళు తుడిచింది. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.